కొత్త కోడూరు బీచ్కి వచ్చాము. చూడండి, మా పిల్లలు అడుగుతూ ఉన్నారు. నాకైతే గొంతు రాపుడు ఎక్కువ ఉందని నేనైతే వెళ్ళలేదు మునగనాటికి. బాగా తగ్గుతూ ఉన్నాను. తిరుమలకి వెళ్ళొచ్చాం కదా, కానీ అందుకని గొంతు మాటగా రావట్లేదు సరిగా, అందుకని నేను మునగట్లేదు. వాళ్ళు మునుగుతూ ఉన్నారు. చూడండి, ఎక్కువ శాతం మైపాడు బీచ్కి వెళ్తాము మేము ఈరోజు. అందుకని కొత్త కోడూరు బీచ్కి వెళ్ళాలి అని మా పాప అడిగింది. దానికని కొత్త కోడూరు బీచ్కి వచ్చాము ఫ్రెండ్స్ మేము. చూడండి, మా బావగారు మనవడు చూడండి ఎలా మునుగుతున్నాడు, చిన్నోడు. వాళ్ళ తాతని లోపల తీసుకోమని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, మేము కోడూరు బీచ్కి వచ్చాము. చూడండి, సాయంత్రం టైంలో వచ్చాము మేము. టైం చూస్తే 6 అట్ అవుతుంది. ఎంత చల్లటి గాలి, ఎంత వాతావరణం ఎట్లా ఉందంటే చాలా బాగుంది. చూడండి, లొకేషన్ అయితే సూపర్ ఉంది. హే గాయ్స్, మైపాడ్ బీచ్ ఈవినింగ్ 6 అయింది కదా. సో క్లైమేట్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, బాగుంటుందండి. మనసుకి చాలా బోట్స్ కూడా ఇక్కడ ట్రావెల్ చేస్తాయి. చూడండి, ఇట్స్ మీ. కాలం చూసి ఎవరో అనుకోవద్దు, ఇది నేనే. చాలా మంది పీపుల్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. యూట్యూబర్ వచ్చి అక్కడ కూర్చొని ఉంది చూడండి, రెస్ట్ తీసుకుంటుంది రాను అని. మా వాళ్ళంతా ఏమో అక్కడ మనస్తున్నారు. చూడండి, మా వాళ్ళు చూడండి ఎట్లా మనస్తున్నారు అందరూ. గాయ్స్, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. మా మావి చూడండి అక్కడ చూడండి మా చెల్లెలు. అల్లుడు హాయ్ చెప్పు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మునగను, ఎందుకంటే నాకు బాగాలేదు. ఇదే గాయ్స్ ఈరోజు మైపాడ్ బీచ్ బ్లాగ్ వైబ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చూడండి. మా వీడియోస్ అనేది చాలా ఫన్నీగా ఉంటాయి. సో యు ఆర్ వాచ్. లెట్స్ టేక్ ఎ బ్రేక్. Bye bye. See you in next video.